కొంతమంది అంటారు ఈ తల్లిదండ్రి చచ్చిపోతే అయ్యగారిని పిలుచుడేందుకు చెప్పులేంది శక్తిరేంది బియ్యం ఇచ్చుడేంది ఈ దాన ధర్మాలు చేసుడేంది అంటారు. ఇయ్యాల పెద్దలకు బియ్యం ఇచ్చుడు అయ్యగారుకు బియ్యం ఇచ్చుడు అయ్యవ్వ పేరుని ఇయ్యాల ఉట్టలే వెనకటి కాలం నుంచే ఉన్నది. ఎప్పుడు త్రేతాయుగం నుంచి కృతాయుగం నుంచి ద్వాపారం నుంచి ఇప్పుడు నడిచేది కలియుగం. దశరథ మహారాజు చచ్చిపోయినప్పుడు రాముల వారు అడవిలో ఉన్నాడు, అయోధ్యలో లేడు. తండ్రికి ఎటువంటి తద్దినం పెడదామంటే రాముల వారి చేతిలో చిల్లి గవ్వలేదు, కట్టుబట్టతోనే వెళ్ళిపోయాయి. ఇల్లంతా కుంట కాడికి వచ్చిండు. కుంట అంటే చెరువు, కుంటలో స్నానం చేసి ఇల్లంతా వృక్షం అంటే బాదాం చెట్టు పలుకులు కొట్టి తండ్రికి తద్దినం పెట్టిండు రాముల వారు. ఇప్పటికి ఇల్లంతా కుంట రాముల వారి చరిత్ర అటువంటి ఒక జాతర నడుస్తుంది. ఆలయం ఉన్నది జమ్మికుంట కాడ. ఇప్పటికి మన ఇంట్లో ఎవరన్నా చచ్చిపోని అయ్యగారు ఏమంటాడు, బియ్యం ఇచ్చినప్పుడు బియ్యం పప్పు ఉప్పు కాయ కూర సల్ల సమరు కాశీ అందు గయందు తిరుపతి శ్రీరంగమునందు దశరథ మహారాజుకు శ్రీరామచంద్రుడు దానం ఇస్తే ఎంత పుణ్యం కలిగిందో నాకంత కలగాలి, నా పెద్దలు తృప్తిగా భోంచేయన్నని మరి అటువంటి మన నోట అనిపించినాకనే అయ్యగారు బియ్యం తీసుకుంటాడు. మరి రాముల వారంతటోడు తండ్రికి తద్దినం పెట్టినప్పుడు మనం పెట్టద్దా? ఏ పుణ్యం చేసుకున్నారో ఏ నోము నోవుకున్నారో ఒక్క కొడుకును అన్నారు. అటువంటి ఒక్క రాధస్వామిని తండ్రి బుచ్చిరెడ్డి పటేలుకు తల్లి వీరవ్వకు మరి అటువంటి ఒక్క నాయన్న పేరు చెప్పి పెద్దల్ల కలిపినందుకు మరి ఆనాడు అటువంటి నాయన్న వెంకటారెడ్డి పటేలు సత్యవెట్ల సర్గం వేయినరో బుచ్చిరెడ్డి పటేలు వీరవ్వ గట్ల సర్గం పోని ఓ రామ రామ అయ్యో రాముడా రామన్న రాఘవ.